2024లో ఆర్జికర్ ఆసుపత్రిలో దేశమే తలదించుకునే విధంగా అత్యంత పాశవికమైనటువంటి ఒక దాడి జరిగింది కదా. ఆ ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి చంపాడు. ఆ లంచె కొడుకులకి ఎవరికి కూడా ఎటువంటి శిక్ష పడలేదు. కేవలం సంజయ్ రాయ్ని మాత్రం దోషిగా పెట్టి తోసేశారు. వాడు దోషియే, కానీ మరి ఈ 17 మంది ఏం చేశారు? వాళ్ళని మాత్రం మమతా బేగం మంచిగా కాపాడుకుంది, తన యొక్క కుటుంబ సభ్యులు కాబట్టి. అక్కడ ఆవిడ ప్రశ్నించింది, జరిగినటువంటి అన్యాయాలను ప్రశ్నించేందుకు ఆవిడ అలా చేస్తే చివరికి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాడితే ఆవిడకి ఎటువంటి న్యాయం జరగలేదు వాళ్ళకి. ఇప్పుడు ఆ తల్లి పానీహాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ విధంగానైనా సరే తన కూతురికి ఏదో ఒక విధంగా న్యాయం జరుగుతుంది, ప్రపంచం తన యొక్క బాధను విన్నట్లు అవుతుందని. దేశము ఆ రోజు విన్నది, తలదించుకుంది, స్పందించింది, కానీ న్యాయం జరగలేదు. తర్వాత సిబిఐకి వెళ్ళిన అప్పటికే మమతా బేగం తన యొక్క రౌడీలతో అక్కడ ఉన్నటువంటి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా మాయం చేసింది. ఆ తర్వాత బీజేపీ కూడా ఆవిడకి టికెట్ ఇస్తామన్నారు పానీహాట్ నుంచి. మరి ఆవిడ ఈ రోజు ఏమనలేదు. కానీ బీజేపీ మొత్తం తన యొక్క అన్ని క్యాండిడేట్లని ప్రకటించింది, కానీ ఇక్కడ మాత్రం పెండింగ్లో పెట్టింది. బహుశా ఆవిడకి ఇవ్వడానికేమో. ఆవిడ కూడా పోటీ చేస్తానని చెప్తుంది, కానీ పార్టీ పేరు చెప్పడం లేదు. స్వతంత్రంగా లేదా బీజేపీ తరఫున అన్నది తెలియదు. మొత్తానికి ఇక్కడ పోటీ చేయడానికి ప్రధాన కారణం తన కూతురికి న్యాయం చేయడం కోసమే తప్ప తనకేమి రాజకీయాల గురించి అని కాదు. వాళ్ళు చనిపోలేక ఇంకా మిగతా కూతురి కోసం బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితి మన దేశంలో తల్లిదండ్రులకు ఉంది. ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి ఆవిడ ఇలాకాలోనే ఇలా జరిగింది. ఇక ఆవిడని ఎంత బూతులు తిట్టినా మనకైతే ఎటువంటి ఇది ఉండదు.